షీ లుక్స్ సూపర్. స్టోరీ పరంగా ఎలా ఉంది? స్టోరీ ఎక్కడ ల్యాగ్ లేదు, ఎక్కడ ఓవర్ లేదు. దానికి ఆ స్టోరీ విలేజ్కి తగ్గట్టు ఉంది. ఆ స్లాంగ్ కూడా అలాగే ఉంది. చాలా న్యాచురల్గా ఉంది మూవీ. మస్ట్ వాచ్డ్ మూవీ. గిరగిర సాంగ్ ఎట్లా అనిపించింది? గిరగిర సాంగ్ అండ్ చల్లగుండాలే సాంగ్ అండ్ క్లబ్ సాంగ్ ఈస్ వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎంజాయబుల్. అసలు మైండ్లోంచి పోవట్లేదు. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక 3 times అంటే స్టోరీ మనకి తెలుస్తుంది కాబట్టి సెకండ్ టైం థర్డ్ టైం స్టోరీ తెలుసు కాబట్టి చూడొచ్చు. సాంగ్స్ ఇంకా ఎంజాయ్ చేస్తాము. చాలా న్యాచురల్గా ఉంది. చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. యా చాలా ఉంది. చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. తనకు కూడా మెయిన్ క్యారెక్టర్ ఉంది. రొటీన్ గా లేదు, చాలా బాగుంది. మస్ట్ వాచ్. చాలా చాలా బాగుంది. ఎక్కడ ఓవర్ గా లేదు, ఎక్కడ మిస్ గైడ్ లేదు. చాలా బాగుంది. ఆయన ఆ పేరుని నిలబెట్టుకుంటున్నారు. ఈ క్రిస్మస్ కి చాలా హ్యాపీ మూవీ, చాలా పర్ఫెక్ట్ మూవీ. 4. ఛాంపియన్ మూవీ అన్న. సో నిజంగా ఒక ఛాంపియన్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది రోషన్ గారు యాక్టింగ్ గురించి. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ చేస్తారు అనిపించింది. ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేస్తాడు. అలాంటి సీన్స్ కూడా పడ్డాయి, అలాంటి డైలాగ్స్ కూడా పడ్డాయి. అండ్ యాక్షన్ బ్లాక్స్లో అయినా, లేదంటే సాంగ్స్లో అయినా సరే, డ్యాన్స్ అయినా సరే, అండ్ ఎమోషనల్ సీన్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా ఆయనకి తెలంగాణ యాక్సెట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ ఒకటి, ప్రొడక్షన్ వాల్యూస్. మనకి ఏదైతే ఒక యాక్షన్ బ్లాక్స్లో వచ్చి ఒక సినిమాటోగ్రఫీ అయినా సరే, లేదా ఆర్ట్ వర్క్ అయినా సరే, లేదంటే ఆ సెట్ వర్క్ అయినా సరే చాలా నేచురల్గా వచ్చి ఎక్కడ ఒక ఓవర్ ఫీలింగ్ అయితే రాలేదు. ఒక ఏదో విఎఫ్ఎక్స్ పెట్టి ఏ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. బట్ ఓవరాల్గా చాలా బాగుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ అవడం వల్ల అక్కడక్కడ కొంచెం స్లో లాగ్ అనిపించి ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఎమోషనల్ వైజ్గా సెకండ్ హాఫ్ అండ్ స్క్రీన్ ప్లే వైజ్గా ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం నడిపించేసాయని చెప్పుకోవచ్చు. ఆయన కెరీర్లోనే కాదు, కలెక్షన్ వైజ్గా కాదు, కానీ ఆయన కెరీర్లో ఒక మంచి సినిమా చేసిన ఫీలింగ్ అయితే ఉండిపోతుంది ఆయనకైతే డెఫినెట్గా. ఎందుకంటే చాలా యాంగిల్స్ ఆల్రెడీ ఋతువేషంలోనే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కరెక్టింగ్ మనల్ని వాడుకోవట్లేదు సరిగ్గా. అది వాడుకుంటే 100% ఫ్యూచర్ సూపర్ అవుతాడు. జనరల్గా అంటారు కదా, తండ్రికి తగ్గ తనడు అని చెప్పి. ఈయన మాత్రం తండ్రికి మించిన తనడు అవుతాడు ఏదో రోజు. తెలంగాణ స్లాంగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగా వర్కౌట్ అండి. ఎక్కడ ఇప్పుడు మనకి విజయ్ దేవరకొండ గారు అలా చేస్తుంటే ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చినా సరే ఇక్కడ ఎక్కడ అలాంటి ఫీలింగ్ అయితే రాలేదు. చాలా బాగా తనకి సెట్ అయింది. తన రోల్కైనా లేదంటే తన లుక్స్కైనా సరే చాలా బాగా సెట్ అయింది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఆయన డాన్స్ ఒకటి, డాన్స్ చాలా సింపుల్గా చేశాడు అనిపించింది. చాలా మంచి గ్రేస్తో చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ వరకు మెయిన్ హైలైట్ అంటే గిరగిర సాంగ్. అదొక్కటి ఇంటర్వల్ బ్లాక్ వరకు మొత్తం చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఇంకొంచెం అలాంటి సాంగ్స్ ఏదైనా పెట్టుకుని బాగుంటుంది అనిపించింది. కానీ బట్ ఓవరాల్గా బాగుంది. ఓవరాల్గా బీజిఎం అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే, ఫస్ట్ హాఫ్లో 2 songs డాన్స్ బిట్ మొత్తం ఫస్ట్ హాఫ్లో పెట్టేశారు. సెకండ్ హాఫ్లో డాన్స్ బిట్ ఒకటి మిస్ అయింది. ఆ పెళ్లి సాంగ్ ఒకటి ఉంది కానీ అంతా లేదనిపించింది. బట్ అదే మెయిన్ డ్రాబ్యాక్ అంటే అది కొంచెం స్టోరీ ఆల్రెడీ మనం చూసేసిన స్టోరీ, కొత్త స్టోరీ ఏం కాదు, కొత్త టర్న్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే ఒక మంచి స్క్రీన్ ప్లేతో నడిపించారు. అక్కడక్కడ కొంచెం లాగోస్లో ఉన్నా సరే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే బయటకు వస్తుంది. బట్ కొంచెం రన్ టైం తగ్గించి ఒక 2.5 hours సెట్ చేస్తుంటే ఒక మంచి సినిమా చూసాం, గ్రేట్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే మంచి స్కోప్ ఉంది. మంచి సీన్స్ పడ్డాయి. లేదంటే తన యాక్టింగ్ అయినా, లేదంటే తన క్యూట్నెస్ అయినా, తన డాన్స్ మూవ్స్ అయినా సరే చాలా బాగా ఒకటి. అండ్ క్లైమాక్స్ కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో నెక్స్ట్ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆ లెవెల్ సీన్స్ అయితే పడ్డాయి. కాకపోతే అలాంటి కట్అవుట్ ఇంకొంచెం వాడుకోవాలి. ఎందుకో మన డైరెక్టర్స్ వాడుకోవట్లేదు. ఆయన కట్అవుట్కి చాలా మంచి సీన్స్, మంచి మూవీస్ పడతాయి అనుకుంటున్నా ఈ మూవీతో అయితే. అదే చెప్తున్నా, సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఏదైతే గిరగిరా సాంగ్ అయినా లేదంటే పెళ్లి సాంగ్ అయినా ఆ రెండు చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆయన ఇంట్రో సాంగ్ ఒక బిట్ సాంగ్, ఐటమ్ సాంగ్ అలాగ ఉంటుంది. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఓవరాల్గా ఓకే అన్న. సో ఓవరాల్గా ఒక మంచి మూవీ. ఆయన యాక్టింగ్ అయితే 3.5 ఇవ్వచ్చు. బట్ ఓవరాల్ మూవీ అయితే 2-3 ఇవ్వచ్చు. కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేసిండు. ఇక్కడ హీరోయిన్ గారు కూడా ఒక పల్లెటూరులో హీరో అమ్మాయి ఎలా చేయాలో అలానే చేసింది హీరోయిన్ కూడా. అంటే మనకి కొత్తగా లాంగ్వేజ్ కానీ, కొత్తగా డిఫరెన్స్ కాస్ట్యూమ్ కానీ అన్నీ డిఫరెంట్గా ఆ విలేజ్ కానీ ఒక పల్లెటూరులో మనం ఎలా ఉంటే మొత్తం అలానే చూపించారు. అంటే నీకు చాలా బాగుంది. సెట్ అయ్యారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు రోషన్ గారు ఆ విలేజ్కి దానికి మంచి సెట్ అయ్యారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క హీరో అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ పోతేనే ఏదైనా అలా కూడా తెలిసి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ పోవాలి అన్నట్టే. ఇప్పుడు రోషన్ గారు కూడా ఒప్పుకోరు ఆ క్యారెక్టర్కి. ఓకే పర్వాలేదు, బాగానే చేసిండు. నెక్స్ట్ టైం కూడా బాగానే చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు గంగోత్రి సినిమాలో ఎలా ఉండే స్టార్టింగ్లో అంటే హీరో అంటే కష్టపడ్డాడు. ఇవాళ ఒక స్టార్ స్టైలిష్ స్టార్గా ఎదిరిగాడు.
మనం ఏ హీరోకైనా కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఇలా ఉన్నాడు అనుకో, ఫ్యూచర్లో పెద్ద స్టార్ కావచ్చు. మన రోషన్ గారు కూడా కష్టపడ్డ వాళ్ళకు ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి ఈ మూవీ ఎలా ఉండబోతుంది రోషన్? ఇది సినిమాలో పర్ఫార్మెన్స్ అయితే బాగా చేసిండు. ఆయన ఒకరు చెప్పాలంటే పర్ఫార్మెన్స్ బాగా చేసిండు. శ్రీకాంత్ గారికి పేరు నిలబెట్టింది ఈ సినిమాకి. అంటే మంచిగా తండ్రికి తగ్గట్టు కొడుకు అనిపించుకోవచ్చు. తెలంగాణ లాంగ్వేజ్ సెట్ అయింది, మంచిగా చేసి. నేను అదే అంటున్నాను కదా, ప్రతి ఒక్క హీరో అన్నప్పుడు అన్ని క్యారెక్టర్ చేస్తేనే దానికి ఒక మార్క్ అనేది వస్తుంది కంపల్సరీ. అది ఒప్పుకుంది కాబట్టి ఇలా మార్కెట్లో మంచి పేరు ఉంది ఆయనకి. ఇలా తెలంగాణ లాంగ్వేజ్ సెట్ అవుతుందా సెట్ కాదు, కానీ క్యారెక్టర్లో ఎలా చేసిండు మనకి ఇంపార్టెంట్. మంచిగా చేసిండు, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అనేది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా హీరోయిన్ కూడా బాగా చేసిండు. హీరోయిన్కి బాగుంది. అంటే ఆయనకు వచ్చి హెల్ప్ చేసినట్టు ముంగడు వచ్చి నిలబడి ఆదుకుంటుంది అనమాట హీరోయిన్. అంటే ఒక తోడు ఉంటుంది ఆయనకి. అదొక మెసేజ్ బాగా పెట్టింది అనమాట. బాగుంది, గుడ్ అనిపించింది. పెళ్లి సందడిలో ఒక లవర్ బాయ్ ఒక కిడ్ బాయ్ వేసాడు. దీంట్లో ఏం ఊచకోతలు, ఏం ఫైటింగ్ సీన్లు, ఏం కాల్చడాలు. వామ్మో, డైరెక్టర్ మన రోషన్ అన్న ఇలా కూడా యాక్టింగ్ చేస్తాడరా. మామూలు ఫైటింగ్ సీన్ కాదన్నో, ఇర్రగొట్టిండు. అసలు వేరే లెవెల్ ఉందన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ చెప్పుకోవాలంటే భయ్య, ఒక రితిక్ రోషన్ చూసినట్టు అనిపించింది భయ్య. మన బాలీవుడ్లో ఒక రితిక్ రోషన్ అంటే రియల్ స్టోరీ ఏంటంటే బ్రో, అప్పట్లో ఇలా జరిగిందా అంటే, ఇలా చంపిల్లా అంటే, చిన్నలు పెద్దలు తేడా లేకుండా ఉచ్చకోత అంటే, అరే రజాకార్ నా కొడుకులు మన తెలంగాణలోని మనలని ఇలా చంపిల్లు. మన సికింద్రాబాద్, మన హైదరాబాద్ యుద్ధాలు అంటే అలా కొడుకులను మనకు పోర్ట్రే చేయడానికి టైం లేదు. అంటే మనకు సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎలా చంపిల్లు, ఆ ఉచ్చకోతలు చాలా జెన్యున్గా చాలా రియాలిటీగా చూపించింది బ్రో రోషన్. అసలు భయ్యా గిరగిర సాంగ్ యూట్యూబ్లో ఏదో అనిపిస్తుంది, కానీ 70mm స్క్రీన్లో వస్తే భయ్యా కడుపు నిండిపోయింది భయ్యా. అంటే ఆ సాంగ్స్కి, ఆ డాన్స్కి, ఆ హీరోయిన్ ఇద్దరు క్యూట్ జోడీ మాత్రం అదిరిపోయింది భయ్యా. నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి ఆ హీరోయిన్, వామ్మో, ఆమె క్యూట్గా, ఆమె జూనియర్ సాయి పల్లవి బ్రో. ఆ చీరలో ఎంత ముద్దుగా ఉందంటే అంత సంస్కారంగా ఉంది బ్రో. నాకైతే అసలు తెలంగాణ స్లాంగ్ బరాబర్ సెట్ ఉంది. అసలు ఏంటంటే ఆ డైలాగ్, ఒక్కొక్క డైలాగ్ పడుతుంది. అంటే పక్కా మనం ఊర్లలో మాట్లాడతాం కాబట్టి అదే భాష, పక్కా లోకల్ భాష, పక్కా డైలాగ్ పంచు. రోషన్ అడిగి ఈ సినిమా మాత్రం ఇలాంటి సినిమా రాదు బ్రో. అసలు ఒకటే బ్రో, శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, రోషన్ తండ్రి శ్రీకాంత్. తండ్రి మాట నిలబెట్టిండు ఈ సినిమాతో. చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. క్లైమాక్స్ మాత్రం దుల్కర్ సల్మాన్ ఇంటి ఉంటుంది భయ్యా. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. అసలు ఎవరు లీక్ అలా ఇచ్చిన హైప్ కంటే ఈ సినిమాని అర్థం చేసుకోవాలి బ్రో. స్లోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్లో అందుకుంటుంది. కానీ సినిమాని స్టోరీ అవన్నీ చూడాలి కాబట్టి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు అర్థం చేసుకొని సినిమాకి రండి, ఒక మంచి మెసేజ్తో. రియాలిటీ స్టోరీ భయ్యా, రియాలిటీ స్టోరీ. మనం చూడకపోతే ఇంకేం చూస్తాం భయ్యా. ఎక్కడెక్కడో సినిమాకి సపోర్ట్ చేస్తాం, మన సినిమాకి మనం సపోర్ట్ చేసుకుందాం. సినిమా మాత్రం బాగుందన్న. చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండడం. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సినిమాల్లో ఉంది అలా వస్తారు, అలా వెళ్ళిపోతారు క్యారెక్టర్. బట్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఎలివేషన్ ఇవ్వడం. రచరవి గారు, బల్గం సంజయ్ గారు, ఇంకా వగేరా చాలా మందికి ఇచ్చారు. చిన్న పిల్లాడి క్యారెక్టర్ కూడా ఒక ఎలివేషన్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది. అందరూ హృతిక్ రోషన్తో కంపేర్ చేస్తున్నారు ఆ స్క్రీన్ పైన. మేబీ నాకు కూడా అలాగే కనబడ్డాడు. ఆ కట్అవుట్, ఆ హార్ట్ రైడ్ చేసేటప్పుడు కానీ ఇలా కొన్ని సీన్స్ చాలా బాగా అనిపించింది. మెయిన్గా హీరోయిన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పున్నా అంత అందం వచ్చేది కాదేమో ఆ క్యారెక్టర్కి. అంత ముద్దుగా చెప్పింది ఆవిడ డబ్బింగ్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా అనిపించింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆట సందీప్ గారు చేసిన జరుగుతున్న సిచ్యువేషన్లో ఉన్న క్యారెక్టర్లా ఇచ్చారు. అది బాగా అనిపించింది నాకు. ఇంకా అంటే సినిమా మొత్తం హీరోయిన్నే పెట్టలేరు కదా, సో సిచ్యువేషన్ బట్టి, కనెక్టివిటీని బట్టి పెట్టారు. నాకు అది అనిపించింది. సో ఫైట్స్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఎవ్రీథింగ్ అంటే ఎక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కడికి ఒక ఎమోషనల్లా ఫీల్ అయ్యే సినిమా ఇది. ప్రతి ఒక్కడికి నచ్చేస్తుంది అన్న. ఇప్పుడు కంపారిజన్ చేసుకునే సినిమా కాదు. ఎందుకంటే తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కడు, అరే మన ముందు జనరేషన్స్ ఇలా జరిగేవి, ముందు జనరేషన్లో ఇలా ఉండేవి. మనం అక్కడ నుంచి మన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, కష్టపడి ఇక్కడ మనల్ని ఇలా ఇక్కడ వరకు ఉన్నామంటే అదే కదా రీజన్. సో వీటిని దృష్టిలో పెట్టుకొని చూడాలి తప్ప ఏముంది వచ్చాడు పొడిచాడు లేచాడు అన్నట్టు కాదు కదా. తెలంగాణ స్లాంగ్ సెట్ అయింది ఇద్దరికి. చాలా బాగా మాట్లాడాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. చాలా బాగా మాట్లాడాడు. నార్మల్గా మాట్లాడేటప్పుడు అంత స్లాంగ్ రాకపోవచ్చు కానీ బట్ చాలా బాగా మాట్లాడాడు. చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? 4 సాంగ్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అన్న. చాలా గిరగిర సాంగ్ అయితే స్క్రీన్ పైన చాలా బాగుంది. ఓకే, రోషన్కి మూవీ ఎలా ఉండబోతుంది? లైఫ్లోనే బిగ్గెస్ట్ హిట్ పడబోతుంది. చాలా బాగుంది నిజంగా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసానంటే ఛాంపియన్. ఎందుకంటే ఇందులో రోషన్ గారు నిజంగా అతని యాక్టింగ్ కానీ అతని ప్రతిభ కానీ గుర్తించాలి అందరూ. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ మనం చేయాలి. ఇలాంటి యాక్టర్స్ని, ఇలాంటి హీరోలను మనం ఎంకరేజ్మెంట్ చేయాలి.
ఎంకరేజ్మెంట్ చేస్తే ఏమవుతుందంటే తెలుగు సినిమా ఫీల్డ్కి ఒక కొత్త రక్తం అన్నమాట. అంటే ఒక తెలుగు సినిమా ఫీల్డ్లో ఒక కొత్త ప్రతిభ, ఆ స్కిల్ కానీ అబ్బాబ్బా ఏం స్కిల్ అని ఆ కళ్ళు చూస్తుంటే అబ్బా చెదిరిపోతున్నాయి కళ్ళు అంతే. నిజంగా రోషన్ గారు కళ్ళు చూస్తున్న సేపు పులి కళ్ళయి, కోపంలో ఉన్నసేపు పులి, కామెడీ చేసినంత పిల్లి, డైలాగులు చెప్పేటప్పుడు సింహం. అబ్బా 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 ఏం చేశాడు యాక్టింగ్ ఆయన, అబ్బా ఎర్రగా చేశాడు బాయ్. నిజంగా ఆ గిరగిరగిర బొంగరా అనే పాట మాత్రం చాలా బాగుంది. థియేటర్లు అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. అమ్మాయిలు అయితే థియేటర్లో అమ్మాయిలు అందరూ రోషన్ సినిమా చూసి నేను పెళ్లి చేసుకుంటా అంటున్నారు. తెలంగాణ స్లాంగ్ సెట్ అయింది వాళ్ళకి. తెలంగాణ స్లాంగ్ పక్క సెట్ అయిపోయింది అంతే. అతను పుట్టిందే ఇక్కడే కదా, అతను పుట్టిందే తెలంగాణలోనే. అవును, రోషన్ పుట్టింది కానీ పెరిగింది చదువుకుంది తెలంగాణలోనే. తెలంగాణ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఆంధ్ర అయింది, తెలంగాణ ఉంది, మనమంతా ఒకటి అనేదే ఈ సినిమా. దేశం అంతా ఒకటి అనేదే ఈ సినిమా. దయచేసి తెలుగు వాళ్ళంతా ఒకటే అనేదే ఈ సినిమా. రోషన్కి మూవీ ఎలా ఉండబోతుంది? రోషన్కి ఇది ఇంకా తన జీవితంలో, రోషన్కి తన జీవితంలో ఒక సినిమా ఉందంటే ఇదే లాస్ట్. ఇంకా ఆఖరి ఇంకా ఇంతకు మించి ఇంకా చేస్తాడు. కానీ ఒక సినిమా అంటూ అతను చెప్పుకునే స్థాయి ఉందంటే, ఇండస్ట్రీ హిట్ ఉందంటే, తెలుగు సినిమా ఫీల్డ్ చరిత్రకే ఒకటి ఉందంటే ఈ సినిమా. హీరోయిన్ రోల్ ఎలా? ఈ సినిమానే శ్రీకాంత్ గారిని మించేది అందపోయా, ఎప్పుడో మించిపోయాడు. హృతిక్ రోషన్ నే క్రాచ్ చేసాడు అంతే. హీరోయిన్ రోల్ ఎలా? హృతిక్ రోషన్ నే క్రాచ్ చేసాడు. ఇట్ట అనుకోండి, హృతిక్ రోషన్ అనుకోండి, ఇట్ట క్రాచ్ చేసాడు. హృతిక్ రోషన్ ఈ లెవెల్ అంటే రోషన్ ఈ లెవెల్ అయిపోయాడు. అది గిరగిరకి గింగిరా అని వస్తుంది. నిజంగా నేనైతే నిజంగా డ్యాన్స్ చేసా, నిజంగా నేనైతే డ్యాన్స్ చేసి అంతే. స్టెప్స్ వచ్చా చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. గిర్ర 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 బొంగరాని గిర్ర 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 బొంగ డ్యాన్స్ చేస్తా. గిర్ర 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 బొంగరాని గిర్ర 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 బొంగరాని చూడా నేనే డ్యాన్స్ చేసా. అంటే ఈ సినిమా చూస్తే డ్యాన్స్ రాను డ్యాన్స్ చేశానంటే మీలో కూడా చేస్తుంది. ఈ సినిమా చూస్తే మీకు వేయడం పక్క, మీకు లేవడం పక్క. ఈ సినిమా చూస్తే ఏంది మూడు అబ్బా రొమాన్స్ వరనాయన ఆ ముద్దుల అబ్బా. సినిమా అంటే ఇది కదా కావాలా. కానీ ఆ లిప్ కిస్ ఉంటే బాగున్నావు. బొగ్గ మీద ఉన్నాయి ముగ్గురు, కానీ కొద్దిగా హట్టైన బాధపడ్డా. రోషన్ అన్న దయచేసి మా కోసం, యూత్ కోసం, ఆ లేబర్ ప్రజల కోసం లిప్ కిసులు పెట్టండి. ట్రెండ్ తగ్గట్టు పోవాలి. ఆ రొమాన్స్ ఉంది ఓకే, బొగ్గ మీద పెట్టాడు అంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే ఇంకా రొమాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ పాయింట్ బాగుందంటే తను ఛాంపియన్ అవడానికి అక్కడ పాత వదిలేసి దేశం కోసం పోరాడి కోసేవా, ఇది ఛాంపియన్ అంటే. ఇది దేశం కోసం తన ప్రాణ త్యాగం చేసావు. మీరు సినిమా చూడాలి ఆపిండి నాకు తెలిసి. దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేశాడు కాబట్టి ఇది నిజమే ఛాంపియన్. We got so much connected to every emotions in the movie. Lot of characters, రోషన్ అనే కాదు, ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్, హీరోయిన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్న క్యారెక్టర్ అంతా న్యాచురల్గా పర్ఫామ్ చేయడం. ప్రతి ఒక్కరు పల్లెల్లో ఏదో ఒక అంశానికి అయితే కనెక్ట్ అవుతారు. మట్టికి నేలకి అట్లా మెసేజ్ ఇవ్వడం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సినిమా తర్వాత హీరోకి మంచి భవిష్యత్తు ఉంటుందా టాలీవుడ్ లో? యా ఆబ్వియస్లీ చాలా. టాలీవుడ్ హృతిక్ రోషన్ అంటున్నారు, అలా అనిపించాడు స్క్రీన్ పైన? యా ఈజ్ వెరీ హ్యాండ్సమ్ ఆబ్వియస్లీ. అండ్ మీ హస్బెండ్ అని విన్నాము, వర్క్ చేసేటప్పుడు సెట్ కి ఎప్పుడైనా యా 1-2 సార్లు వెళ్ళాను. తను అంటే చాలా కష్టపడ్డారు. టీం మొత్తం ఒక 3-4 ఇయర్స్ దానికే సాక్రిఫైస్ చేయడము. వాళ్ళ హార్డ్ వర్క్ లిటిల్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది అని చెప్పొచ్చు. వెరీ అంటే ప్రొడక్టివ్ అవుట్కమ్. చాలా అంటే ఇక ఫస్ట్ నుంచే వైరల్ అయిపోయింది కదా సాంగ్ ఆల్రెడీ. అందరు బాగుందండి. ఏ సీన్ బాగా తీసాడని అనిపించింది చెప్పండి. నాకు అంటే మట్టిని పట్టుకునే సీన్స్ అన్నీ చాలా ఎక్కువ కనెక్ట్ అయినాయి. బేసికల్లీ మనం తెలంగాణ కాబట్టి అందరూ ఆ పాయింట్ ఎక్కువ మేము కనెక్ట్ అయినాము. కమర్షియల్ యాంగిల్స్ అన్నీ బాగున్నాయి, బ్యూటిఫుల్. ఇందాక ఎవరో చెప్తూ ఇంత బాగా తీస్తాడని అనుకోలేదు అని అన్నారు. మీకు అంటే ఎలా అనిపించింది రెస్పాన్స్? తను ఆల్రెడీ జాతీయ అవార్డు కూడా విన్నారు. హీస్ బీన్ డెకేడ్ ఇన్ దిస్ అండ్ ఎప్పుడు హీ వాజ్ అ గుడ్ రైటర్. హీఈస్ అ గుడ్ రైటర్, క్రియేటివ్ పర్సన్. హీ పుట్ హిస్ 1000% ఎఫర్ట్. ఇంకా పీపుల్ పబ్లిక్ చెప్పాలి. 2010లో నాకు ప్రదీప్ మేము పరిచయం అవడం, 12లో మ్యారేజ్ చేసుకున్నాం. ఫ్రమ్ దట్ టైం 10లోనే తనకు అవార్డు వచ్చింది. మేము మాకు పెద్ద సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఐడియా లేదు, బట్ హీ సపోర్టెడ్ యాజ్ వెల్ లాట్. ఓకే, మూవీలో హీరోయిన్ స్కోప్ ఉంది.
అనుస్వర చాలా కళగా ఉంది, బ్యూటిఫుల్ గర్ల్ అండ్ షీ పర్ఫార్మ్ చాలా బాగా చేసింది. ఎక్కడైనా కూడా అమ్మాయి ఈ చిన్న తక్కువ డైలాగ్స్లోనే చాలా ఎక్స్ప్రెసివ్, వెరీ గుడ్ యాక్ట్రెస్. యాక్చువల్లీ షీ హాజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అనుకుంటున్నాను. ఎందుకో ఛాంపియన్లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా పెద్ద బ్రేక్ త్రూస్ వస్తాయి అనిపిస్తుంది. థ్యాంక్ యూ.